తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. కేంద్రం ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఓసీ జేఏసీ ప్రతినిధులు. ఓసీల డిమాండ్ల సాధన కోసం జనవరి 11న చలో వరంగల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఓసీల సింహగర్జన పేరుతో సభ నిర్వహిస్తామని తెలిపారు. చెస్ పోటీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందన్నారు ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌమ్య జాను. రాష్ట్రంలోనే మొదటిసారిగా ర్యాపిడ్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, పోటీలో గెలిచిన వారికి 22,22,222 రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ పోటీలను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐసిసిలో ఓ మహిళ ఆందోళన చేపట్టింది. ఎంఎస్ఎంఈ కింద పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో బస్సులు పాడవుతున్నాయని వాపోయింది. తమకు రావాల్సిన సబ్సిడీ 45 లక్షల రూపాయలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కరీంనగర్ జిల్లా సిరిసపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సరిగా చదువుకోలేకపోతున్నానని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హుజూరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న అభినయ్ ఒత్తిడికి లోనై ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైతుల పాలిట కూటమి సర్కార్ శాపంగా మారిందన్నారు మాజీ ఎంపీ చింతా అనురాధ. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ముంచుతోందని ఆరోపించారు. పంట నమోదు, తేమ శాతం అంటూ ఆంక్షలు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎంఆర్ఓ సిబ్బందికి ఓ వృద్ధురాలు షాక్ ఇచ్చింది. తనకు ఇంటి స్థలం ఇవ్వలేదని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గుడిసె వేసింది. సంవత్సరం నుంచి ఇల్లు లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపల్లికి సర్పంచ్ అభ్యర్థిగా ఓ ట్రాన్స్జెండర్ నామినేషన్ దాఖలు చేసింది. సర్పంచ్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వేషన్ కల్పించడంతో వైశాలి నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని వైశాలి తెలిపింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఆర్ఎస్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 1,50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 75 లక్షల బిల్లు విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు కాంట్రాక్టర్. ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో బాలిక దృశ్యంపై ఫోక్సో, కిడ్నాప్ కేసులు నమోదు చేస్తామన్నారు డీఎస్పీ ప్రసాదరావు. బాలిక తండ్రితో కలిసి స్కూల్కు వచ్చేవాడని చెప్పారు. బాలికను తీసుకెళ్లడానికి సహకరించిన మహిళపై కూడా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొర్రెలగూడెం వద్ద గోవులు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. పైన మిర్చి, కూరగాయలు బస్తాలు వేసి వాటి కింద గోవులను తరలిస్తున్న ముఠా ఆట కట్టించారు. ఏపీలోని తుని నుంచి హైదరాబాద్ కబేళాలకు అక్రమంగా ఆవులను సరఫరా చేస్తున్న ముఠాను చౌటప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కడప జిల్లాను పొగమంచు కమ్మేసింది. రహదారులు కూడా కనిపించినంతగా పొగమంచు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైవేపై వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. పొగమంచు పెరిగితే కంది పంట పూత రాలుతోందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.